జిల్లా కోట్ల వరకు తెలుగు భాష వాడుక భాషగా ప్రవేశపెడితే మనుగడ. తల్లి ప్రేమ ఆమె ఉన్నప్పుడు తెలియదు, భాషను కోల్పోయినప్పుడు అంతే. తల్లి ప్రేమ ఆమె ఉన్నప్పుడు తెలియదు, ఆమె చనిపోయిన తర్వాత తెలుస్తుంది అని చెప్పేసి భాష కూడా అట్లే ఉంటుంది. ఇక మనకంటే ప్రవాసీల తెలుగు మెరుగ్గా ఉన్నది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఫమిడిగంటం శ్రీ నరసింహ చెప్తా ఉన్నారు. మొత్తం మీద జిల్లా కోర్టుల వరకు తెలుగు భాష. విషయం ఏంటంటే కోర్టులల్లో ఏమవుతుంది, వాదనలు వినిపిస్తారు. తర్వాత కోర్టులలో వచ్చేటువంటి పత్రాలు అవన్నీ కూడా ఏముంటాయంటే ఇంగ్లీష్లో ఉంటాయి. ఇంగ్లీష్లో ఉంటే ఏమవుతుంది, ఇప్పుడు ఆయనకు ఇంగ్లీష్ రాదు. ఈ ఎవరైతే రైతు ఉన్నాడు అనుకో, సపోజ్ ఆ రైతుకు ఇంగ్లీష్ రాదు. ఇంగ్లీష్లో సంతకం పెట్టు అంటే వానికి వ్యతిరేకంగా అంటే ఈ రైతుకు వ్యతిరేకంగా ఒకవేళ కొంతమంది న్యాయవాదులు, అంటే అందరు కాదు, చాలామంది మంచి పని చేస్తారు పాపం, కాకపోతే కొంతమంది లంగాలు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఈ రైతుకు వ్యతిరేకంగా ఆయనకు అంటే ఆపోజిటోన్కి సపోర్ట్ చేస్తూ సంతకం పెట్టిపించేసి నువ్వే సంతకం పెట్టినావు అంటే సంతకం పెట్టింది ఈయనకు తెలియదు, అందులో ఏముందో ఈయనకు తెలియదు. తర్వాత ఇదంతా జరుగుతుంటుంది అనమాట. కాబట్టి తెలుగులో వాదనలు వినిపించడం ద్వారా ఏమవుతుందంటే ఒకవేళ వాదనలు వినిపించుకునేటువంటి అవకాశం రైతుకు కూడా ఉంటుంది. అయ్యా నాకు ఇట్లా అన్యాయం జరుగుతూ ఉంది, ఇగో ఇది జరుగుతుంది, ఇగో ఇట్లా ఈ సర్వే నెంబర్ ఇట్లా ఈ పరిస్థితి ఇది అని చెప్పి చెప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే తెలుగులో వినిపించకుండా ఇంగ్లీష్లో చేయడం ద్వారా ఇట్లా అవుతుందని చెప్తా ఉన్నారు. ఇంగ్లీష్ భాషను నేర్చుకోవడం ఎవరు కూడా కాదనట్లేదు. కాకపోతే ఏంటంటే తెలుగును మాత్రం మర్చిపోవడం కరెక్ట్ కాదు. అంటే అందుకనే అంటే అక్కడ జంజల పాపేశ్ శాస్త్రి దాంట్లో అంటాడనమాట ఆయన, మకరంజ బింద చంత తుంతులమకు మాతృభాషయే మహానంద కంద సందాహన తుంతులమకు మాతృభాషయే కమృత కమృత కట్టింద కట్టింద వదులకు వదులు బిగి బిగి జోరునకు జోరు ఎదురికి ఎదురెక్కు నన్ను వన్నుడు నన్ను చిన్నుడు నన్ను ఒయ్యలు నన్ను ఒయ్యలు నన్ను తలుకుడు నన్ను వెలుకులు కలిగినటువంటి మాతృభాషయే. అటువంటి మాతృభాషను పిలిచి ఆంగ్లము మాట్లాడే న్యాయమేనా? 10 కాకులు కావుకోమంటుంటే ఒక కాకి కొకరకో అంటే ఇది 10 కాకులు ఊరుకున్నా? తెలుగు భాష బట్టి గడ్డి భాష ఉస్మే రసనహి ఔర్ జీవనహి అని చెప్పేసి గోల్కొండ నవాబ్ అన్నాడు. ఆయన భాష మీద ఉన్నటువంటి అభిమానంతో ఉన్నాడు తప్ప ఇక్కడ తెలుగు భాష మీద ఉన్నటువంటి ద్వేషంతో కాదు. కాబట్టి తెలుగు భాష దేశ భాషలందు దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పేసి అక్కడ శ్రీకృష్ణదేవరాయలు ఇంకొంతమంది అంటే అది తెలుగు లెస్స అయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి భాషను కాపాడుకుందాం 100%. అంటే భాష అంటే భాష ఒక్కటే అనుకుంటారు చాలామంది. భాషలో చాలా అంశాలు మిళితమై ఉంటాయి. అందులో సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయి. తర్వాత దానికి కట్టుబొట్టు ఇవన్నీ కూడా ఆచార సాంప్రదాయాలన్నిటి కూడా భాషతో ముడిపడి ఉంటాయి. మన సంస్కృతి సాంప్రదాయాలు మన ఏది అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా భాషతో ముడిపడి ఉంటాయి. కాబట్టి భాషను రక్షించుకుందాం. తర్వాత ఇంకోటి ఏంటంటే వేరే భాషలు నేర్చుకోవద్దని కాదు, మీరు ఇష్టం ఉన్న భాషలు నేర్చుకోండి. అంటే ఇప్పుడు పివి నరసింహారావు గారు ఆయన 17 భాషలు నేర్చుకున్నాడు, తప్పేమున్నది, నేర్చుకోవచ్చు. కానీ మన భాషను మర్చిపోతే మాత్రం ఇంకా అంతకంటే దరిద్రం ఉండదు. ఇక ధర్మబద్ధమైన విజ్ఞానం కావాలి, ధర్మంతోనే అస్తిత్వం ఏకత్వ భావన అవసరం. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కొన్ని శక్తులు అభివృద్ధిని చూసి తట్టుకోలేకపోతున్నాయి అంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ముగిసిన లోక్ మంథన్ భాగ్యనగరం భగవత్ కు జ్ఞాపకంగా అందజేస్తున్న ధర్మబద్ధమైన విజ్ఞానం కావాలంటుండు ఆయన. ఇది ఆంధ్రజ్యోతి. మీరు తెలుగులో అనర్గళంగా రాయగలరా? స్పష్టంగా మాట్లాడగలరా? మాటలకు తగ్గట్టు అభినయించగలరా? అయితే ఇంకెందుకు ఆలస్యం, క్యూన్యూస్ మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. క్యూన్యూస్ లో పనిచేయటకు లేడీ యాంకర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. క్యూన్యూస్@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,